ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు మోకరించండి అందరూ. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన స్థలములలో నివసించు సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవా, నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరుస్తూ ఉన్నా. నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ స్వరాన్ని మాకు వినిపించండి అయా. సిలువ చాటున నన్ను మరుగుపరచండి. మరి నా తండ్రి నీ నోటి బూరగా నన్ను వాడుకోండి. నీ సంఘానికి కావాల్సిన ఆత్మీయ అక్కర మీరు తీర్చండి. ఇక్కడ మీ సన్నిధి ఉంచండి, మాతో కూడా మీ సహవాసం ఉంచండి అయా. మీరు మాతో కూడా సహవాసం చేయాలని, మాతో కూడా ముచ్చటించాలని, మాతో కూడా మాట్లాడాలని మీరు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు. మీ పాదాల చెంత మమ్మను మేము పడవేసుకుంటూ ఉన్నాం ప్రభువా. మీరు మాతో మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపించండి, మీ మెల్లనైన స్వరం మాకు వినిపించండి. మీరు మాతో మాట్లాడితే మా కుటుంబాల్లో, మా జీవితాల్లో మాకు మేలు క్షేమం ఉంటుంది నాయన. మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ కృపగల దయగల హస్తాలకు నా సంఘాన్ని నన్ను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే రండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈరోజు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. 3 దైవ సేవకులు దేవుని వదిలేసిన తర్వాత ఈ లోకానికి, పాపానికి బానిసైన జీవించిన దానిని బట్టి వారి యొక్క జీవితాలు ఏ విధంగా నాశనం చేయబడ్డాయో ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. ఎవరు? దైవ సేవకులు, దేవుని పని చేసినటువంటి వారు మరలా తిరిగి లోకానికి, పాపానికి బానిసలై బతికితే మనం కూడా ఉన్నాం కదా. సంఘస్థులు, విశ్వాసుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, మీ గురించి చెప్పట్లేదు, వాస్తవంగా ఈ దినాల్లో ఉన్న విశ్వాసుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, ఆదివారం వచ్చేసరికి వైట్ అండ్ వైట్ వేసుకొని పరిశుద్ధంగా ఏం మాట్లాడుకోకుండా నెమ్మదిగా వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటారు. సోమవారం నుంచి శనివారం వరకు వారి జీవితాలు చూడాలా, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అబ్బో వీళ్ళు విశ్వాసులు రా బాబు అనుకుంటాం. అలాంటి వాళ్ళే దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని పని చేసిన తర్వాత, దేవుని పరిచర్యలో ఉన్న తర్వాత తిరిగి లోకానుసారంగా లోకానికి, పాపానికి బానిసై బ్రతికితే వారి యొక్క జీవితం ఎలా ఉందో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూడబోతూ ఉన్నాం. మనము పరిశుద్ధంగా ఉంటేనే కదా ప్రభు మనతో సహవాసం చేసేది. చేస్తాడా చేయడా? పరిశుద్ధంగా ఉంటేనే కదా చేసేది. మనం అపవిత్రంగా ఉంటే, లోకానికి, పాపానికి బానిసలై బ్రతికితే దేవుడు మనతో సహవాసం చేస్తాడా? ఇంటికి పోయిన తర్వాత అదని ఇదని సాపించుకుంటా, ఉప్పెత్తించుకుంటూ ఉంటే దేవుడు మనతో ఉంటాడా? నోటికి వచ్చిన బూతులలో మాట్లాడుకుంటుంటే దేవుడు మనతో ఉంటాడా? పాపం చేస్తూ ఉంటే దేవుడు మనతో ఉంటాడా? ఉంటాడా? దేవుడు మనతో ఉండకోకుంటే ఏమవుతుంది? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునాని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అవునా కదా? మనము దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు, దేవుని నమ్ముకున్న తర్వాత, విశ్వాసులంగా ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు మనము శత్రువైన సాతానుకు విరోధులం. అవునా కదా? ఎందుకు విరోధులం వానికి? చెప్పండి, ఎందుకు విరోధులం? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వాని రాజ్యానికి వెళ్ళే అనేకుల కొరకు, వానితో పాటు నిత్య నరకాగ్నికి వెళ్ళే అనేకుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? సువార్త ప్రకటిస్తున్నాం. అనేకులకు నిత్య రాజ్యంలో దేవునితో యుగయుగాలు గడపడానికి ఒక మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అవునా కదా? సాతాను రాజ్యానికి విరోధంగా పనిచేస్తున్నామా లేదా? చేస్తున్నామా? సాతాను రాజ్యానికి విరోధంగా పనిచేస్తున్నప్పుడు వాడు అనుభవించలేని ఆ సంతోషాన్ని, ఆ నిత్య నరకాగ్నిలో వాడు కాలే విధంగా మరి వానితో పాటు ఎంతో మందిని తీసుకొని వెళ్ళాలని చూస్తున్న వాని రాజ్యానికి మనం ఎలాగైతే విరోధులంగా పనిచేస్తూ ఉన్నామో, అలాంటప్పుడు వాడు మనల్ని చూస్తూ ఊరికే ఉంటాడా? వాడు పక్కనే ఉంటాడు. ఇప్పుడు పక్కనే ఉంటాడు వాడు.
దేవుని మందిరంలో ఒకవేళ రాలేకపోవచ్చు, కానీ బయటికి వెళ్తే, మన ఇంటికి వెళ్తే వాడు మన పక్కనే ఉంటాడు. దేవుని ఆత్మ మన పక్కనే ఉంటుంది, సాతాను కాని ఆత్మ కూడా మన పక్కనే ఉంటుంది. ఉండదా ఉండదా? మనం ఈ శరీరాన్ని విడిచెత్తేంత వరకు, చచ్చిపోయేంత వరకు కూడా వాడు మన పక్కనే ఉంటాడు. అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు, లోకాశలు చూపిస్తూ ఉంటాడు. పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి అమ్మ. లోకాశలు చూపిస్తూ ఉంటాడు. లోక సంబంధమైన పాపాన్ని వాడు చూపించినప్పుడు, ఆ లోక సంబంధమైన పాపానికి మనం బానిసలైతే ఏమవుతుంది? దేవుని కాపుదల దూరం అవుతుందా కాదా? అవుతుందా కాదా? ఇప్పుడు నేను పాపం చేస్తున్నాను, డానియల్ అరే బాగా నువ్వు పాపం చేస్తున్నావురా, బాగా బూతులు మాట్లాడుతున్నారా, బాగా లోక సంబంధమైన పాపానికి బానిస అయినవరా, నేను నీ కాపుదల ఇస్తాను అంటాడా దేవుడు? అంటాడా? నేను కూడా నీకు తోడుంటాను రా అంటాడా? దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ చెప్పాలా, పాపాన్ని ద్వేషిస్తాడు. అవునా కదా? పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. మనలో పాపం ఉంటే దేవుని కాపుదల మనకు దూరం అయిపోతుంది. అయితే రండి ఒక్కసారి దేవుని వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించాలి. తర్వాత చదవండి. పరిశుద్ధత లేకుండా ఎవడును మనం ప్రభువును చూడాలి అంటే ఏం కలిగి ఉండాలంటున్నాడు? పరిశుద్ధత కలిగి ఉండకోకుంటే ప్రభువును చూడలేం. ప్రభు మనతో ఉండడు, మనం ప్రభువును చూడలేం. అవునా కాదా? ఆదాం ఏం చేస్తూ వచ్చాడు? పరిశుద్ధత కోల్పోయిన తర్వాత ఆదాం ఏం చేస్తూ వచ్చాడు? చెట్టు చాటున పోయి తాపెట్టుకున్నాడు కదా, ప్రభువును సమీపించలేకపోయినాడు కదా. అవునా కదా? పరిశుద్ధత ఉన్నంత వరకు ఆదాము కూడా ప్రభు సముఖాన నిలబడుతూ వచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధత కోల్పోయాడో చెట్టు చాటున వెళ్ళి దాక్కున్నాడు. మన జీవితంలో మనం కూడా అంతే. పరిశుద్ధత ఉంటేనే మనము ప్రభువును సమీపింపగలం. అలాగా పరిశుద్ధత పోగొట్టుకున్న 3 దైవ సేవకుల గురించి మనం చూద్దాం రండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము చివరి వచనం చదవండి ఎవరైనా. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి ఎవరమ్మా ఇతను? చెప్పాలా ఎవరు? గెహాజ్కి ఎలాంటి రోగం వచ్చింది? ఎందుకు రోగం వచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. అవునా? ఎందుకు వచ్చింది కుష్ఠరోగము? చెప్పాలా? నోరు తెలవాలా? నిద్రపోతున్నారా? గెహాజ్కి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారా ప్రతిరోజు? సరే, నయమాను ఎలీషా దగ్గరకు వచ్చాడు. సిరియా రాజైన సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఎలీషా దగ్గరకు వచ్చి తనకున్న కుష్టు రోగాన్ని, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ యొక్క సందర్భం, తనకున్న కుష్టు రోగాన్ని పోగొట్టుకోవడానికి ఎలీషా దగ్గరకు వచ్చినాడు. ఎలీషా దగ్గరకు వచ్చిన తర్వాత ఎలీషా ఏం చెప్పినాడు? 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి
చిత్తగించుము. ఇజ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని ఎరిగి నేను ఎరుగుదును. ఇప్పుడు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా ఏమంటున్నాడు చూడండి. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకోనని చెప్పాను. ఏం చెప్పినాడు ఎలీషా? ఏం చెప్పినాడమ్మా? నీ దగ్గర నేను ఏం తీసుకోనని చెప్పినాడు ఎలీషాతో, ఆ నయమాన్తో. ఎలీషా ఏమంటున్నాడు? దైవ సేవకుడు ఎలీషా నయమాన్తో ఏం చెప్తున్నాడు? ఆయన కలిగిన స్వస్థతను బట్టి నేను నీకు కొంత బహుమానం తీసుకొచ్చినాను, బంగారు, వెండి, వస్త్రాలు అన్నీ తీసుకొచ్చినాను. మనమైతే వద్దంటావా? బంగారు కావాలంటే ఇప్పుడు బంగారు ఎంత ఉంది రేటు తెలుసా? 1,00,000కు పై ఉంది. బంగారు ఇస్తే వద్దంటావమ్మా? ఆడవాళ్ళకు అక్కోళ్ళకు మరీ ఎక్కువ ఇష్టం బంగారు అంటే. బంగారు ఇస్తే ఎవరు వద్దంటారు? దైవజనుడు బంగారు వద్దనుకున్నాడు. అంటే అది లోక సంబంధమైన సంపాదన, అది లోక సంబంధమైంది. ఆ బంగారు ఈరోజు తీసుకున్నా కానీ ఏదో ఒక రోజు విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిందే. తీసుకొని పోతామా బంగారు? తీసుకొని పోతామమ్మా? అందుకే దైవజనుడు, నీతి కలిగిన దైవజనుడు ఎలీషా వద్దన్నాడు. నీ బంగారు వద్దు, నీ వెండొద్దు, నువ్వు స్వస్థత పొందుకున్నావు కదా, తిరిగి వెళ్ళిపో అన్నాడు. అయితే మనవానికి ఎవరికి? గెహాజీకి ఆశ వచ్చింది. అంటే దైవ సేవకుని దగ్గర ఉన్నాడు కదా ఎలీషా. గెహాజీ సేవకుని దగ్గర ఉన్నాడా లేదా? ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు గెహాజీ దైవ సేవకునితో ఉన్నాడు, ట్రైనింగ్లో ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చూశాడా లేదా? 4వ అధ్యాయంలో చూడండి. 4వ అధ్యాయంలో చూడండి. మొదటి ఒక 3 వచనాలు చదువుదామండి. చదవండి. అంతటా ప్రవక్తలలో శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఓకే, ఇప్పుడు అప్పుల వారు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఎవరంట? ఎలీషా దగ్గరకు ఒక ఆమె వచ్చింది. ఎవరామె? మీరు వాక్యం చదువుతున్నారా? ప్రవక్తల శిష్యులలో ఒకడంట. అంటే శిష్యులలో ఒకడంటే ట్రైనింగ్లో ఉన్న ఆయన, ఒక ఆయన దేవుని పరిచర్యలో ట్రైనింగ్లో ఉండి ఒక ఆయన చనిపోయినాడు. చనిపోయింటే ఆయన కొంత అప్పు ఉంది. అప్పు ఉంటే ఆయన అప్పు చేసి చనిపోయినాడు కదా, అప్పు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఉండరు కదా. వచ్చినారు వాళ్ళ ఇంటికి వచ్చి, అమ్మ నువ్వు అప్పు తీర్చలేవు, ఇంకా నీ దగ్గర ఏంది లేదు, నీ పిల్లల్ని మా ఇంటికి జీతానికి తీసుకొని పోతామని చెప్పినారు. మా కింద దాసులుగా ఉండడానికి నీ పిల్లల్ని తీసుకొని పోతామని చెప్పినారు. అప్పుడు ఆమె ఎలీషా దగ్గరకు వచ్చింది. నా పెనిమిటి దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడో, ఎంత నమ్మకంగా పరిచర్య చేసినాడో నీకు తెలుసు కదా దైవజనుడా. మరి ఈ పరిస్థితి ఇట్లుందంటే ఏం చెప్పినాడు ఎలీషా? ఏం చెప్పినాడమ్మా? కుండలు తెచ్చుకోపోమ్మా, నీ ఇంట్లో ఏముందని అడిగినాడు. నూనె ఉందంది. అంటే నీకు కావాల్సిన నీ కుండలు తెచ్చుకోపో అన్నాడు. ఇరుగు పొరల దగ్గర అందరి దగ్గర ఏం చేసింది ఆమె? కుండలు తెచ్చుకుంది. అరువుకు అప్పు తెచ్చుకుంది కుండలు. అంటే వాళ్ళ ఇంట్లో కొంచెం తెచ్చుకుంది, కొంచెం పని ఉంది మళ్ళీ ఇస్తానని. మనం ఏదైనా ఫంక్షన్ పడితే కొంచెం బోల్ డెకాజీలు ఏమ్మా ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కడిగిచ్చేస్తామంటాం కదా, అట్లా తెచ్చుకున్న తర్వాత దైవజనుడు ఆమెకు పోయి నీ ఇంట్లో ఉన్న అన్ని గిన్నెల్లో పోయి అని చెప్పినాడు. అన్ని గిన్నెల్లో పోతే ఏమైంది? గిన్నెలల్లా నిండిపోయినాయి. అప్పుడు మళ్ళీ ఆమె వచ్చింది. అప్పుడు ఆమె సంబరపడి ఇంకా పోయి ఏం పోవాలి, దైవసేవకుని దగ్గరికి అనుకోండొచ్చు. మనమైతే అంతే, అవసరం తీరిపోయిన తర్వాత దైవసేవకుని దగ్గర ఎందుకు పోతామా? మన అక్కర తీరిందంటే అయిపోయా,
చేతులు ఎత్తేచ్చాం, ఆయన ఎట్టనో ఉండాలి, మనకు అనవసరం. మన బతుకు మనది, మన సంతోషం మనది. కానీ ఆమె అట్లా అనుకోలే. పాపం దైవసేవకుని దగ్గరికి పోయి మళ్ళీ చెప్పింది, ఇట్లా అయిందయ్యా అంటే, సరే పోమ్మా, ఇంకా ఆ నూనె అమ్ముకొని నీ అప్పులని కట్టుకో, మిగతాది ఏం చేస్తావు, నీ బతుకు జీవనం కొరకు ఉంచుకో అని చెప్పాడు. ఇది అద్భుతమా కాదా? గెహాజీ చూసినాడా లేదా? గెహాజీ కూడా చూసినాడు, అవును కదా. తర్వాత ఇంకొక సంఘటన జరిగింది. ఏం జరిగింది? సునేమిరాలు వచ్చింది. ఇదే అధ్యాయంలోనే, 4వ అధ్యాయంలో. ఈ అధ్యాయం మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఈ అధ్యాయంలో 3 అద్భుతాలు జరుగుతాయి. సునేమిరాలు వచ్చింది. ఏం చేసింది సునేమిరాలు? ఆయన మరి ఎక్కడికి వెళ్ళినాడంటే, రండి ఒక వచనాన్ని చూపించి దాని గురించి నేను మీకు వివరిస్తాను. 8వ వచనం చదవండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా, అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. ఏం రాయబడింది ఈమె గురించి దేవుని వాక్యంలో? సునేమిరాల గురించి ఏం రాయబడింది దేవుని వాక్యంలో? ఆ వచనంలో ఉంది కదమ్మా, గనురాలు అని రాయబడింది. సర్వసృష్టికర్త అయిన దేవుని యొక్క గ్రంథంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గురించి ఏమని రాయిస్తున్నాడు? గనురాలైనా అని చెప్పి రాయిస్తూ ఉన్నాడు. మన గురించి రాస్తాడా దేవుడు? అసలు మన పేర్లను ఉంటాయా? ఆమె ఎందుకు గనురాలుగా వ్రాయబడుతూ వచ్చింది అని అంటే, దైవ సేవకునికి ఆతిథ్యం ఇస్తూ వచ్చింది. ఏ స్వార్థం ఆశించుకోకుండా నిస్వార్థంగా దైవ సేవకునికి ఆతిథ్యం ఇస్తూ వచ్చింది. మనం ఇస్తామా? మన కడుపులు పూంచుకనికనే మనకు సాలవుతుంది, అవునా కదా పెద్దాయన? మన కడుపులు పూంచుకనికనే మనకు సాలవుతుంది. అందుకే ఏమంటాడంటే అపోస్తలుడైన పౌలు గారు పత్రికల్లో రాస్తూ, వారి కడుపే వారికి దేవుడయ్యను అని అంటది దేవుని వాక్యంలో. మన కడుపే మనకు దేవుడు, మనం ఇంకొకరికి పెడతామా? ఆమె దైవ సేవకును చూసి ఇంటికి వచ్చి వాళ్ళ ఊరికి పోయినాడు, సునేమ్ అనే పట్టణానికి పోయినాడు. ఆ పట్టణానికి పోయినప్పుడు ఆయన దగ్గర పోయి బంగపోయింది. అయ్యా దైవ సేవకుడు మా ఇంటికి రాయ్యా, మా ఇంటికి రాయా. మనం బంగపోదామా? వచ్చే పెట్టడానికి ఇబ్బంది మనకి. మనం వచ్చినే పువ్వు పెట్టాం, వచ్చినే నీళ్ళు ఇవ్వం. అలాంటిది ఆమె పాపం పోయి బంగపోయి ఆ యొక్క దైవజనుని ఇంటికి తీసుకొచ్చుకుంది. ఆమె భర్త కూడా ఎలాంటి వాడో చూడండి. ఆమె భర్త కూడా ఎలాంటి వాడంటే, ఎంత నమ్మకస్తుడంటే, దేవుడు అందుకే వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేశాడు, గొప్ప మేలు చేశాడు. మన జీవితంలో మనం కూడా దేవుని పిల్లలకే కాదు, అనేకులకు మనకు తోచిన సహాయాన్ని మనము చేయగలిగితే దేవుడు మన జీవితంలో మేలు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఈ గనురాలైన సునేమిరాలి ఇంట్లో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఏం చేశాడు వాళ్ళ భర్త అంటే, అమ్మా మన ఇంటికి ఈ దైవజనుడు వస్తూ ఉన్నాడు కదా, ఆ దైవజనుడు వచ్చినప్పుడు మన ఇంట్లో చిన్న సందు ఉంది, ఈ చిన్న ఇంట్లో కూర్చొని ఆయన భోంచేయడానికి ఇబ్బందిగా ఉంది, మనం ఇద్దరి మీద ఒక చిన్న రూమ్ వేద్దామమ్మా, ఆయన కోసము ఒక దీపం పెడదాము, ఒక బల్ల పెడదాము, ఒక మంచం పెడదాము, ఆయన వచ్చి రెస్ట్ తీసుకొని తిని పోతా ఉంటాడమ్మా అని చెప్పి ఆయన కోసం ఒక సపరేటు రూమ్ ఏర్పాటు చేసినాడు ఆయన. మనం చేస్తామా? ఆయన రూమ్ ఏర్పాటు చేసినాడు. అప్పుడు ఆ దైవ సేవకునికి ఎలీషాకే ఏమనిపించింది అని అంటే, వీళ్ళు నా దగ్గర ఏదన్నా ఆశించి నాకు ఇట్లా చేస్తున్నారేమో. వీళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏదైనా కొంచెం పని చేసినామనుకో, కొంచెం ఏదైనా మంచిగా, ఇప్పుడు మనం ఏదైనా కలెక్టర్ ఆఫీస్కో ఎవరికైనా పోయి ఏదైనా కొంచెం డబ్బులు ఇచ్చి మాకు పని చేసి పెట్టంటాం కదా. అంటే అలాగే వీళ్ళు ఏమన్నా నాతో పని చేయించుకోనికే ఇట్లా ఏమన్నా నాకు ఆతిథ్యం ఇస్తున్నారేమో అని చెప్పి ఎలీషానే వాళ్ళని పిలిచి, ఆ గెహాజీని పిలిచి వాళ్ళని కనుక్కోపోయి ఏమైనా వాళ్ళకి అవసరం ఉందేమో, రాజుతో మాట్లాడాలనేమో, సైన్యాధిపతితో ఏమన్నా వాళ్ళ గురించి మాట్లాడాలనేమో అని చెప్పి వాళ్ళని కనుక్కోమని చెప్పి పంపించాడు. అప్పుడు గెహాజీ ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ మీకోసం ఏమన్నా రాజుతో మాట్లాడాలనా, ఇట్లా సైన్యాధిపతితో మాట్లాడాలనా అన్నాడు. అంటే ఆమె ఏమనింది,
నాకేం అవసరం లేదు, నాకు ఏ అక్కర్లేదు, నేను ఈ ఊరు అసలు ఈ సొంత స్వగ్రామం నాది, నేనే కావాలంటే చెప్పుకుంటాను, నాకేం అవసరం లేదని. అప్పుడు ఎలీషాకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? వీళ్ళు నిస్వార్థంగా నాకు పరిచర్య చేస్తున్నారు, స్వార్థంతో కాదు, ఏదో ఆశించి కాదు వీళ్ళు చేస్తుంది, నిస్వార్థంగా నాకు పరిచర్య చేస్తున్నారని చెప్పి వాళ్ళకున్న అక్కరను ఎలీషానే మరి తెలుసుకున్నాడు. దైవ సేవకుడు తెలుసుకున్నాడు. గేహాజీకి చెప్పినాడు, పోయి వాళ్ళ అక్కర ఏంటో కనుక్కొని రాపో అని. అప్పుడు ఏం కనుక్కున్నాడు? ఆమెకు పిల్లలు లేరు, వాళ్ళ వయసు దాదాపు 80-90 సంవత్సరాలు. పిల్లలు లేరని ఆమె అడగలే, మాకు పిల్లలు కావాలని ఆమె అడగలే. మనమైతే అడగకోకుండా ఉంటామా? ఖచ్చితంగా అడుగుతాం కదా. పిల్లలు లేరు. అప్పుడు ఎలీషానే ఆమెను పిలిచి ఏం చెప్తా ఉన్నాడు? నెక్స్ట్ సంవత్సరం, ఈ సంవత్సరానికి నేను నెక్స్ట్ మళ్ళీ ఈ టయానికి ఇక్కడికి వచ్చే తోపల నీ కడుపులో, నీ చేతిలో ఒక పిల్లగాడు ఉంటాడని చెప్పి ఎలీషా చెబుతాడు. వచ్చేసరికి ఆమె అంటది, అప్పుడు ఏమంటదంటే, ఓసారి చూద్దాం రండి ఆ మాట. ఒక్క నిమిషం, 16వ వచనం చదవండి. 16వ వచనం 4వ అధ్యాయం. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనేను. ఆమె ఏమంటుందో చూడండి. ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగా పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దు. ఏమంటున్నాడు? ఆమె ఏమంటుంది? నాయనా మా పని అయిపోయింది, మా వయసు అయిపోయింది, ఎందుకు ఊకే అబద్ధాలు చెప్తావు నాయనా? కాదులే, ఇంకా మాకు ఆ సత్వ లేదు, ఆ శక్తి లేదు మాకు, కానీ పిల్లలు కానీ అంత శక్తి సామర్థ్యాలు లేవు. కానీ దైవజనుడు ఏమంటూ ఉన్నాడు? ఖచ్చితంగా మరలా నేను ఈ ఋతువుకు వచ్చినప్పుడు నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడని చెప్పాడు. నెక్స్ట్ ఇయర్ ఆయన వచ్చే లోపల అదే వచనం, కింది వచనం చదవండి. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఏలీతా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఏమవుతూ వచ్చింది? కుమారుణ్ణి అన్నాడు. గెహాజీ ఈ అద్భుతాన్ని కూడా చూసినాడు కదా తన జీవితంలో. దేవుడి యొక్క అద్భుత కార్యాలు చూసినాడు కదా, చూసినాడా లేదా? మళ్ళా ఆ పిల్లగాడు చచ్చిపోయినాడు. ఏమైంది? పిల్లోడు బాగా పుట్టినాడు, పెద్దగైనాడు. పెద్దగా అంటే పొలం పనికి పోయినాడు వాళ్ళ నానమ్మడికి పొలం పనికి పోతే, ఇంకా పొలం పనికి పోయిన తర్వాత అబ్బా తలకాయ నచ్చా అని పడిపోయినాడు. ఆ పిల్లోని ఇంటికి తీసుకొచ్చినారు. ఇంటికి తీసుకొచ్చానే వాళ్ళమ్మ చూసింది, రెండుసేపుడు చచ్చిపోయినాడు ఆ పిల్లోడు. చచ్చిపోతే వాళ్ళమ్మ ఏం చేసింది? ఒక గాడిదని తీసుకొని ఎలీషా దగ్గరికి పోయింది. నేను నిన్ను అడిగినానా దైవసేవకుడా, నా యజమానుడా, నేను నిన్ను అడిగితేనే పిల్లోనేమని, వాడు ఇప్పుడు చచ్చిపోయినాడు. ఒకవేళ పిల్లలు లేకోకుంటేనన్నా అదొక బాగుంటుంది, అంత బాధ ఉండడు. ఒక్కగానొక్క కొడుకు పుట్టినాడు, వాడు చచ్చిపోయా, ఇప్పుడు ఆమెకి ఎంత బాధ ఉంటుంది? చాలా బాధ ఉంటుంది కదా ఆమెకి. నేను నిన్ను అడగలే, నువ్వే నాకు కుమారుని ఇచ్చినావు, చూస్తే వాడు ఇప్పుడు తీరా చచ్చిపోయా అని చెప్పేసరికి, అమ్మ నువ్వు భయపడగాకు, ఎలీషా నువ్వు భయపడగాకు, నేను నీకు తోడుగా ఉంటా, నేను వస్తాపా అని చెప్పి, ఇంకా గెహాజీకి అప్పుడు ఏం చేసినాడు? ఆయన దండం ఇచ్చినాడు, ఒక కట్టె ఇచ్చినాడు, ఆయన దగ్గర ఉండే కట్టె, ఆయన చేతిలో ఉండే కట్టె. నువ్వు ఎవరు పిలిచినా నువ్వు పలకాకు, ఎవరికెలా చూడగాకు, చక్కగా ఎవరితో మాట్లాడుకోకుండా పోయి ఆ పిల్లోని నెత్తిన పెట్టు అని చెప్పినాడు. పోయినాడు గెహాజీ, పోయి నెత్తిన పెట్టినాడు. ఆ పిల్లోడు లేవలే. ఏంటికి లేవలే? ఎలీషా చెప్పినట్టునే చేసినాడు కదా గెహాజీ. ఏంటికి లేవాలా అక్క? ఏంటికి లేవాలా అక్క? విశ్వాసం కాదు. ఫస్ట్ ఆయన ఏం చేసినాడు? గెహాజీ కట్టే ఆయన చేతిలోకి వచ్చే తలకలంగా చూపించుకుంటూ పోయినాడా గెహాజీ? చూడరు నాకెలా చూడరు నాకెలా చూడరు. ఎలీషా చెయ్యి కట్టె నా దగ్గరకు వచ్చింది, చూడరు అనుకుంటూ చూపించు.
గర్వం వచ్చేసింది ఆయనలో. చూపించుకుంటూ పోయినాడు. అక్కడ రాయపలేదు కదా, జరిగింది అదే వాస్తవంగా. చూపించుకుంటూ పోయేదానికి ఆయన పెడితే కూడా లేవలే. అప్పుడు ఆయన మళ్ళా తిరిగి వచ్చినాడు ఎలీషా దగ్గరికి. ఎలీషా పోయి ఆ పిల్లోని మీద 2 సార్లు పడుకొని లేచేసరికి ఆ పిల్లోడు 7 సార్లు తుమ్మి లేవడం జరిగింది. అంటే చచ్చిపోయిన కుమారుడు బ్రతికే సంఘటన కూడా ఎవరు చూసినారు? గేహాజీ చూసినాడు కదా. చూసినాడా లేదా? పిల్లలు పుట్టడం చూసినాడు, చచ్చిపోయిన కుమారుడు బ్రతకడం చూసినాడు. తర్వాత మళ్ళా ఎవరు ఆమె, ఒక ఆమె శిష్యులలో ఒక ఆమె పాపం అప్పులతో బాధపడుతుంటే ఆమెకు ఎంత గొప్ప మేలు కలిగిందో ఆ విషయం కూడా చూసినాడు కదా. ఎన్నో అద్భుతాలు చూసినప్పటికీ ఆయనలో ఏం లేదు, విశ్వాసం లేదు, స్థిరత్వం లేదు, దేవుని పట్ల నమ్మకం లేదు. ఇప్పుడు ఆ ధనాన్ని దేవుడు అడిగితే ఇవ్వడా? తనకు అక్కర ఉంటే దేవుడు ఇస్తాడు కదా. నేనే గత 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి 9 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి మంచాల అన్నాను. నా భార్య పని చేయలేదు, నా అమ్మ పని చేయలేదు, నేనే ఆడికి పనిపోను. మేము ఎట్లా బతుకుతున్నాం? మన అక్కర దేవుడు తీరుస్తాడు కదా. నేను బాగున్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువ సంతోషంగా బతుకుతున్నాను, ఇప్పుడే ఎక్కువ రాయల్టీగా బతుకుతున్నాను. లేదంటారా? అట్లా గేహాజీ దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయినాడు, నమ్మకం ఉంచలేకపోయినాడు. తర్వాత ఏమైంది? ఆ యొక్క నయమాన సంఘటన కూడా చూసినాడు కదా. విశ్వాసరాలు శిష్యుని భార్య జీవితంలో జరిగిన అద్భుతం చూసినాడు, ముసలోళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలు 2 చూసినాడు. తర్వాత నయమాన్ జీవితంలో జరిగిన అద్భుతం చూసినాడు. ఇన్ని అద్భుతాలు చూసినా దేవుని యందు విశ్వాసము నిరీక్షణ ఉంచలేకపోయినాడు, నమ్మకం ఉంచలేకపోయినాడు. ఎప్పుడైతే మరి ఎలీషా కాదనుకున్న ఆ యొక్క ధనాన్ని ఆశించి, ఆ బంగారును వెండిని ఆశించి ఎప్పుడైతే పోయినాడో, ఎవరు ఈయన? గేహాజీ ఎవరు? శిష్యుడు. ఆయన దేవుని పరిచర్య చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడా లేదా? దేవుని పరిచర్యలో ఉన్నాడు, ట్రైనింగ్లో ఉన్నాడు, దైవ సేవకుని దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. పరిచర్యలో ఉండి కూడా లోకానుసారమైన సంతోషానికి బానిస అయిపోయినాడు, దాన్ని జయించలేకపోయినాడు. మనం మన జీవితంలో లోకానుసారమైన సంతోషాన్ని, లోకానుసారమైన ఆ యొక్క పాపాన్ని పెంటగా ఎంచుకుంటున్నామా? దానికి దాసులమై బతుకుతున్నామా? గేహాజీ వలె ఒక్కసారి ఆలోచించండి. గేహాజీ ఏం చేసినాడు? పోయి ధనాన్ని ఆశించి తెచ్చుకున్నాడు. ఎలీషాకి తెలియదా? తెలుసు. ఇక్కడ ఏం జరిగింది 5వ అధ్యాయంలో అంటే, సిరియా రాజు మరి ఇజ్రాయెల్ రాజు దగ్గరికి పంపించినాడు. ఒక సైనికుని పంపించి, నా సైన్యాధిపతి అయిన నయమానుకు ఇట్లా కుష్ఠరోగం ఉంది, నువ్వు బాగు చేయాలని చెప్పి పంపించినాడు. పంపించినప్పుడు సిరియా రాజు ఇజ్రాయెల్ రాజు భయపడినాడు. ఇదేదో యుద్ధాని కోసమే ఉంది, నేనేంది ఒక మనుషుని, నేనేం దేవుణ్ణి? ఆ మాటలు కూడా చదువుతాను రండి. 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఇజ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి, ఎవరు? సిరియా రాజు ఒక పత్రిక పంపించినాడు ఇజ్రాయెల్ రాజు దగ్గరికి. ఈ పత్రికను చదివి వస్త్రములను చింపుకొని చంపుటకు బతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఈతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము. ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడి. తర్వాత ఎలీషా ఏమంటాడు అని అంటే, మరి 8వ వచనం చూద్దామండి. ఇజ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినపడినప్పుడు, అతడు నీ వస్త్రములు ఎందుకు చింపుకుంటున్నావు? ఇజ్రాయేల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్మని రాజునకు వర్తమానం చేసినాడు. ఆ చిన్నది ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన ఒక చిన్నది, ఆ యొక్క ఎవరు? సిరియా సైన్యాధిపతి అయిన
నయమాను ఇంట్లో ఉన్న ఆ చిన్నది చెప్పినందుకే కదా సిరియా రాజు ఇజ్రాయెల్ రాజుకు వర్తమానం పంపినాడు. వర్తమానం పంపినప్పుడు ఇజ్రాయెల్ రాజు భయపడినాడు. అన్నా నిద్రపోవద్దన్నా, నిద్రపోవద్దు. సిరియా రాజుకు అమ్మా చూడండి, సిరియా రాజు ఇజ్రాయెల్ రాజుకి ఏం చేసినాడు చెప్పాలా, మీరు చెప్పాలా? ఒక వర్తమానం పంపించినాడు. వర్తమానం పంపించినప్పుడు రాజును భయపడినాడు. నేనేం దేవుణ్ణే, మంచిని చంపనికే, బతికినికే, కుష్ఠరోగాన్ని పోగొట్టనికే, ఇది కొట్లాట పెట్టడానికనే, నాతో యుద్ధం చేయనికనే. సిరియా రాజుకు యాది దొరకలేదు, నాతో యుద్ధం చేయనికి ఇది ఒకటికి అనుకున్నాడని భయపడినాడు. బట్టలు చింపుకొని కింద పడి ఏడ్చాడు. అప్పుడు ఏం చేసినాడు దైవసేవకుడు అయిన ఎలీషాకి తెలిసింది. ఎలీషా, ఇజ్రాయెల్ రాజు అయిన నువ్వెందుకు భయపడుతున్నావు, ఆ సిరియా సైన్యాధిపతిని నా యొద్దకు రాని అని చెప్పినాడు. వినండి, దేవుని మాటలు వినడం మనకున్న ధన్యత అమ్మ, ఎంతో మందికి లేదు. సృష్టిని కలగజేసిన దేవుని మాటలు మనం వింటున్నామంటే మనం ఎంత అదృష్టవంతులం ఆలోచించండి పెద్దాయన, మనం ఎంత అదృష్టవంతులం. అవును పెద్దాయన, సృష్టికర్త అయిన దేవుని మాటలు పలకాలంటే యూదా ప్రజలు ఏం చేసేవాళ్ళు తెలుసా? తోరాని ధర్మశాస్త్రాన్ని చదవాలంటే యూదా ప్రజలు ఏం చేసేవాళ్ళు తెలుసా? వారి నోటిని శుద్ధి చేసుకొని అపవిత్రత పోగొట్టుకొని వాళ్ళు మాట్లాడేవాళ్ళు తెలుసా? ఒక భక్తునితో దేవుడు ప్రవక్తగా తన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏం చేశాడంటే తన నోటిని అగ్ని చేత కాల్చాడు. అగ్ని చేత కాల్చాడు. దేవుని మాటలు మన నోటి నుంచి మనం పలుకుతున్నామంటే రోజు రేపొద్దున పోయి మనం ఎన్ని మాటలు పలుకుతామో, ఎన్ని పదాలు మాట్లాడతామో, ఈ చెవులతో ఎన్ని దుష్ట మాటలు వింటూ ఉంటామో. కానీ అంత ఉన్నా కూడా మన నోటితో దేవుని మాటలు పలకడానికి, మన చెవులతో దేవుని మాటలు వినడానికి దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చినాడమ్మా. అంత గొప్ప ధన్యతను మనం పోగొట్టుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. ఆలోచించండి. సరే, సింపుల్గా అయిపోతాను. అయితే మరి అప్పుడు ఎలీషా దగ్గరికి ఆ యొక్క కుష్ఠరోగి ఆయన ఎవరు, సిరియా సైన్యాధిపతి అయిన నయమాను వచ్చాడు. నయమాన్ను 7 సార్లు పోయి ఎక్కడ మునగమన్నాడు? యోర్దాన్లో. చూడండి ఒకసారి చదవండి ఆ వచనం కూడా. ఆ 10వ వచనం చదవండి. ఎలీషా, ఈ యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవదు అని అతని చెప్పుట ఒక దూతకు పంపాను. అతను కూడా దిగిరాలే. ఈయనకు సిరియా సైన్యాధిపతి కదా నయమాను, కోపం వచ్చింది. చూడు నేను ఇంత ఒక దేశానికే సైన్యాధిపతిని, నేను దేశానికి సైన్యాధిపతిని అయితే ఈ దైవజనుడు నన్ను శూన్యకు ఆయన వచ్చి చెప్పొచ్చు కదా. ఎవరు పంపించినాడు ఈడ? ఆయన కింద ఉన్న శిష్యుణ్ణి, అంటే దాదాపుగా గెహాజీనే పంపించి ఉండొచ్చు. ఓ శిష్యుని పంపించి యోర్దాన్లో పోయి 7 సార్లు మునుగొని పో, ఆయనకు బాగా అవుతుంది అని చెప్పినాడు. అంటే నేను ఇంత పెద్ద సైన్యాధిపతిని వస్తే, ఒక దేశానికి సైన్యాధిపతిని వస్తే అసలు నా ముఖమన్న చూడడు అని చెప్పి ఆయనకు కోపం వచ్చింది. తర్వాత ఇంకొకటి ఏంది, ఈ ఇజ్రాయెల్ దేశంలో ఎన్నో మంచి నదులు ఉన్నాయి. యోర్దాను నది కొంచెం అంత క్లీన్గా ఉండదు అన్నట్టు, కొంచెం కల్మషంగా ఉంటుంది. ఇంత మంచి మంచి స్వచ్ఛమైన శ్రేష్టమైన నదులు ఉన్నాయి. అన్ని నదుల్లో మునగకు. అదే వచనం చదవండి ఒకసారి. కాదు, 11వ వచనం చదవండి, 12వ వచనం చదవండి. దమస్కు నదులైన ఆబానాయాను, ఫర్ఫరును, ఇజ్రాయేల్ దేశంలో నదులన్నింటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నాడంట. ఎవరు? కుష్ఠరోగి నయమాను. ఏం చేసినాడమ్మా? కోపం వచ్చింది. ఇప్పుడు మనము బాగా ఒక కలెక్టర్ వచ్చినాడు అనుకోండి, కలెక్టరు ఎవరి దగ్గరికి? జాస్వంకుల దగ్గరికి వచ్చినాడు. చెప్తున్నా మీకు, ఊకే మీకు అర్థం కావడానికి. కలెక్టర్ జాస్వంకుల దగ్గరికి వచ్చినాడు. జాస్వంకులు ఇంట్లోనే ఉండి నాలెక్కడో నీకు జాస్వంకుల కింద
శిష్యరిక నేర్చుకున్న ఆ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చినోడిని గేట్ దగ్గరికి పంపించి ఇంకా పోయి ఆ యొక్క యోర్దాన్ నదిలో మునగమని చెప్పి మునుగపాను 7 మార్లు పోతుంది అని చెప్పిన అనుకో, కలెక్టర్కి ఎంత కోపం వస్తుంది? అరే నేను ఈ జిల్లాకి కలెక్టర్ని, ఈయన ఆఫ్టర్ ఒక ఊర్లో చిన్న సంఘానికి పరిచయం చేసుకునే తోడు నేను ఇంత పెద్ద కలెక్టర్ వస్తే నాతో మాట్లాడా, నేను పోతా అని పోతున్నాడు ఆయన. పోతంటే ఆయన దగ్గర ఉన్న ఆ యొక్క నయమాన్ దగ్గర ఉన్న ఒక శిష్యుడు, గెహాజీ కాదు, నయమాన్ దగ్గర ఉన్న ఒక చదవండి, ఆ వచనం చదివితే మనకు అర్థమైపోతుంది. అయితే దాసుడు, అతని దాసులలో ఒకడు, చాలమ్మా, అతని దాసులలో ఒకడు, నయమాన్ దాసులలో ఒకడు వచ్చి, అయ్యా మనం ఊకే పోయి మునగదాం, ఏముంది ఆయన వచ్చేరాని లేకపోతేలే, మనకు బాగా అయ్యేది కావాలా, ఏమో బాగా అవుతుందేమో, ఎన్నో రోగాలు ఎన్నో అంతరాలు వేసుకున్నాం, ఎన్నో తంత్రాలు ఎన్నో పూజలు చేసినాం, మనకు బాగా అయ్యేది కావాలి కదయ్యా, పోయి మునుగుదామని చెప్పి ఏం చేసినాడు, తోలుకొని పోయినాడు. పాపం పోయి 6 సార్లు 5 సార్లు మునిగినాడు. ఫస్ట్ సారి మునిగినాడు బాగా గాలే, రెండోసారి మునిగినాడు బాగా గాలే, మూడోసారి మునిగినాడు బాగా గాలే, 6 సార్లు మునిగినాడు బాగా పొలంపై యాది ఇది బాగా కాకుండా కొంచెం 6 సార్లు మునిగినా కొంచెం బాగా కావాలి కదా, యాది ఇది బాగా కాకోకుంది, ఈయన చెప్పినది అన్ని సులభతలు పొలంపా అనుకో అంటాడు. ఇది ఒక్కసారి మునిగయ్యా అని అంటాడు ఆ దాసుడు. ఆ సారి మునిగి పైకి లేదు సరే తెల్లగా అయిపోయాడు, బాగా మంచిగా నీట్గా సౌందర్యవంతంగా అయిపోయాడు. అప్పుడు మళ్ళీ వచ్చినాడు మనోడు, ఎక్కడా ఎలిషా దగ్గరికి, అప్పుడు కోపగించుకొని పోయిన దగ్గరికి మళ్ళీ వచ్చినాడు. ఇప్పుడు సైన్యాధిపతి అదేం గుర్తుకు రాలే, ఇప్పుడు బాగుపడినాడు కదా, వచ్చినాడు. వచ్చి అయ్యా నన్ను నేను ఇచ్చే కానుకలు తీసుకోయా, నన్ను క్షమించాయా అని చెప్పి ఎట్టోబట ఆయన ఇంకా భంగపోయినాడు. నీ కానుకలు నాకు తుంపొద్దు పో అని చెప్పినాడు. ఏమన్నాడు, నీ కానుకలు నాకేమొద్దు, నీ కానుకలు నువ్వే తీసుకొని పో, దేవుడు నాకు ఇచ్చినది, నాకు ఇచ్చిన శక్తి నీకు చేసినాను అని చెప్పినాడు. అప్పుడు ఏం చేసినాడు ఈ గెహాజీ అంటే, అనుకుంటాడు పక్కన లోపల, ఈయన ఏంది ఇంత బంగారు తీసుకొచ్చి ఇంత ఎండి తీసుకొచ్చి వద్దంటాడు, కొంచెం దగ్గర శిష్యులు తండ్రుకుంటారు కదా, మాకు ఇవ్వచ్చు కదా కొంచెం తీసుకొని అనుకుంటాడా, ఆయనకు వద్దయితే వాళ్ళు మాకని ఇవ్వచ్చు కదా అనుకుంటాడు. అట్లా ఇంకా ఆయన పోయేటప్పుడు పాపము ఏం చెప్పినాడంటే, నయమాను గొప్ప తీర్మానం చేసినాడు. దేవుడు చేసిన అద్భుతాన్ని చూసిన ఒక అన్యుడు గొప్ప తీర్మానాన్ని చేసినాడు. ఏం తీర్మానం చేసినాడు చూద్దాం రండి, వాక్యంలో చదువుదాం. 15వ వచనం చదవండి. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా, ఒక అన్యునికే బల్బు వెలిగింది. ఏం వెలిగింది? బల్బు వెలిగింది. అంటే దేవుడు చేసిన ఆశ్చర్యాన్ని అన్యుడు చూసినప్పుడు కదా, ఇంత గొప్ప దేవుడు, నేను ఎంతమంది దేవతల దగ్గరికి పోయినాను, యా దేవుడు నాకు బాగు చేయలే, నేను ఒకవేళ దైవజనుడా నేను నా దేశానికి పోతాను, సిరియాకి పోతాను, అక్కడ పోయిన తర్వాత నేను ఆయన రాజు కింద ఉన్నాను కదా, ఆ రాజు మా దేశంలో ఉన్న విగ్రహాలకు బలులు అర్పిస్తాడు. అక్కడ కూడా విగ్రహాలు చాలా ఉన్నాయి, సిరియాలో చాలా భయంకరమైన విగ్రహారాధన చేస్తారు. మా రాజు విగ్రహారాధన చేసినప్పుడు నేను పోవాలి కదా, ఇప్పుడు దేశానికి రాజు ఆయన ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే, తప్పదు. నేను దేవుడు ఈయననే నిజమైన దేవుడు అని విశ్వసించినా కానీ ఆయన మాట వినాల్సిందే కదా. కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఆ యొక్క దేవి దేవతల దగ్గరికి పోయినాక కూడా నా హృదయాన్ని నేను కల్మషపరచుకోకుండా ఇజ్రాయేల్లో నీ దగ్గర ఉన్న మట్టి కొంచెం తీసుకొని పోతాను, అక్కడికి ఆ దేవతల గుడి దగ్గరికి పోయి వచ్చిన తర్వాత ఆ మట్టితో నేను శుద్ధిని చేసుకుంటానని చెప్తాడు. విన్నారమ్మా కదా, ఎలాంటి విశ్వాసం కలిగినాడు. ఇక మీదట నేను ఏ దేవుణ్ణి కూడా
పూజించనని అంటాడు. ఆ వచనాన్ని కూడా చదువుదాం. 17వ వచనం చదవండి. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. ఏమంటున్నాడు? ఇంకా వేరే దేవతలకు నేను ఎవరికి సాగిలపడను, బలులుగానే అర్పించను, నేను వాళ్ళని ముక్కను, ఈయననే దేవుడని నేను నమ్ముతాను. ఒక అన్యుడు నమ్మినాడండి. కానీ ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు దేవుని పైన విశ్వాసం ఉంచలేకపోయినాడు. ఈ లోకాన్ని ఆయన మరి వద్దన్నాడు కదా, ఫస్ట్ తీసుకొని పోదామని ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు, అయ్యో ఇచ్చిపోయింటే బాగుందని. కానీ అలాంటిది గెహజీ ఇష్టపడిపోయి తెచ్చుకున్న తర్వాత చివరి వచనాల్లో చివరి రెండు వచనాలు మనం చదువుదాం, వినండి. చదవండి. 26వ వచనం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకును కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలమంతయు అంటియుండు అని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు. ఎప్పుడైతే మనము ఈ లోకాన్ని, పాపాన్ని ఆశించి ఈ లోకానికి, పాపానికి దాసులమై జీవిస్తామో, దేవుని కాపుదల ఎప్పుడైతే మనకు దూరం అయిపోతుందో భయంకరమైన అనారోగ్యం వస్తుంది. మన జీవితంలో ఎంతో భయంకరమైన శాపాన్ని శత్రువైన సాతాను ద్వారా మనం పొందుకుంటాం. దేవుని చేతనే ఎలీషా మరి శపించబడినాడు నా ప్రియమైన సహోదరి సహోదరు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎన్నో అద్భుతాలను చూసిన ఎలీషా మరి తనని తాను కంట్రోల్ చేసుకోలేక లోక సంబంధమైన ఆ యొక్క ధనాన్ని ఆశించి తనకు, తన కుటుంబానికి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈరోజు నీ జీవితాల్లో, నా జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలులన్నింటినీ చూస్తున్నాం. గత కాలం అంతా చూసామా లేదా? దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు. ఇంతవరకు కాపాడమే గొప్ప మేలు కదా, కాదంటారా? కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయినారు? చాలా మంది. లక్షల కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు కూడా చచ్చిపోయినారు. నీకు నాకు ఏం కాకోకుండా దేవుడు కాపాడినాడు అంటే దేవుని ప్రేమ కాదంటారా? ఈరోజు అట్లా బయటకు పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి, భయంకరంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మనం ఎంత తిరిగి వచ్చినా మనకేం కావట్లేదంటే దేవుని కాపుదల కాదా? దేవుడు మన జీవితంలో చేసే మేలులన్నీ చూసి కూడా మరలా మనం లోకానికి, పాపానికి దాసులమై, బానిసలమై బ్రతుకుతూ ఉన్నాము అనంటే మన జీవితంలో దేవుని కాపుదలను మనం పొందుకునే వారంగా ఉంటామా? కాపుదల పోగొట్టుకుని సాతాను చేతిలో చిక్కి నాశనమయ్యే జీవితాన్ని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వారమంటారా? ఆలోచించండి. లేదంటారా? చెప్పండి ఒకసారి. కాపుదల కోల్పోయే వారంగా ఉన్నామా? కాపుదల కలిగి ఉండే వారంగా ఉన్నామా? కాపుదల కలిగి ఉండటం మంచిదంటే మనం పరిశుద్ధంగా ఉన్నామా? లోకాన్ని, పాపాన్ని ఆశించుకోకుండా ఉన్నామా? క్షణభంగురమైన, అశాశ్వతమైన, లోక సంబంధమైన పాపాన్ని ఆశించే వారంగా ఉంటూ ఉన్నామా? దానికి దాసులం అవుతున్నామా? దాసులం అవుతున్నాం. ఆశించుకోకుండా ఉంటున్నామా? సోమవారం నుంచి శనివారం వరకు చూడాలి మన జీవితాలు. అన్యులు ఏమనుకుంటూ ఉంటారంటే వీళ్ళు దేవుని బిడ్డలేందబ్బా, ఆదివారం తెల్లగా బట్టలు వేసుకొని పోతారు, సోమవారం నుంచి శనివారం వరకు వీళ్ళ నోరులే పెద్దవా అనుకుంటుంటారా? అనుకోరా? రండి. అలాంటి ఆయన ఇప్పుడు ఒక ఆయనను చూసి వచ్చాను, ఇంకొక ఆయనను చూసి ముగిచ్చేస్తాను. ఫిలేమోను పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. నా జత పని వారైన మార్కు,
అరిస్తార్కు, దేమా, లూకా వందనములు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా. ఎవరంట వీళ్ళు? అపోస్తులుడైన పౌలుతో జత పనివారంట. ఏం చెప్తున్నాడు? నా జత పనివారైనా. ఎవరు? దేవుని పరిచర్యలో, సువార్త పరిచర్యలో అపోస్తులుడైన పౌలుతో కలిసి పరిచర్య చేస్తున్న వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు. ఎవరున్నారు ఇక్కడ? దేమా కనపడుతున్నాడు మనకు కదా. రండి, 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికైకు వెళ్ళెను. చాలమ్మ. ఏం చేస్తూ వచ్చాడు దేమా? ఒకప్పుడు ఎలా ఉన్నాడు? ఒకప్పుడు ఎక్కడున్నాడు? పౌలుతో సువార్త పరిచర్యలో ఉన్నాడు. వినాలమ్మా, చివరిగా అయిపోయింది, ముగిచ్చేస్తాను. ఎంత టైం అయింది? చాలా టైం అయింది కదా. అయిపోయింది, ముగిచ్చేస్తాను. దేమా మొదట ఎక్కడున్నాడు? ఫిలెమోనుకు. ఇక్కడ ఫిలెమోనుకు పత్రిక రాసేటప్పుడు క్రీస్తు శకం ఎన్నో సంవత్సరం ఫిలెమోను పత్రిక రాస్తూ ఉన్నాడు? క్రీస్తు శకం 60వ సంవత్సరంలో. చూడండి, క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఫిలెమోను పత్రిక రాస్తూ ఉన్నాడు అపోస్తులుడైన పౌలు గారు. అప్పుడు ఎక్కడున్నాడు? అప్పుడు ఎలా ఉన్నాడు? దేమా అంటే సువార్తికునిగా ఉన్నాడు. దేవుని పరిచర్యలో దైవ సేవకునిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దైవ సేవకునిగా ఉన్నాడు. కొన్ని రోజులకు, ఎన్ని రోజులకు? ఈ 2 తిమోతికి రాసే పత్రిక ఎన్నో సంవత్సరం రాస్తూ ఉన్నాడు? క్రీస్తు శకం 67వ సంవత్సరంలో రాస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఆఖరి దినాల్లో క్రీస్తు శకం 68 సంవత్సరంలో అపోస్తులుడైన పౌలు నీరో చక్రవర్తి పరిపాలనలో చనిపోతాడు. ఎప్పుడు చనిపోతాడు? ఆయన చనిపోయే ముందు 1 సంవత్సరం ముందు రాస్తున్న పత్రిక తిమోతికే కదా, తిమోతికి రాసిన 2వ పత్రిక. ఆయన చనిపోయే ఆఖరి రోజుల్లో రాస్తున్న 2వ పత్రిక. క్రీస్తు శకం 67వ సంవత్సరంలో రాసిన పత్రికలు. అంటే ఈ యొక్క 6-7 సంవత్సరాలు దేవుని పరిచర్య చేసినటువంటి వ్యక్తి, దేవునికి నమ్మకంగా బ్రతికినటువంటి వ్యక్తి చివరికి వచ్చేసరికి ఏమవుతూ వచ్చాడు? లోకాన్ని స్నేహించి, పాపాన్ని, క్షణభంగురమైన అశాశ్వతమైన లోకాన్ని, పాపాన్ని స్నేహించి దేమా ఆ యొక్క సువార్త పరిచర్యలో నుంచి, అపోస్తులుడైన పౌలు దగ్గర నుంచి వెళ్ళిపోతూ వచ్చాడు. మన జీవితం ఎలా ఉంది? మనం మొదట ఆత్మీయంగా ఆరంభించాం మన జీవితం. చివరికి మన జీవితం ఎలా ఉంది? ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది? లోకాన్ని స్నేహించి వెళ్ళిపోతూ ఉన్నామా? దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నామా? విశ్వాసంలో దేవునికి నమ్మకంగా కొనసాగుతూ ఉన్నామా? ఆలోచించండి, మన జీవితం ఎలా ఉంది? విశ్వాసంలో దేవునికి నమ్మకంగా కొనసాగుతూ ఉన్నామా? లేకపోతే ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోతూ ఉన్నామా? నిజంగా నా ప్రియమైన స్నేహితులారా, నా జీవితం ఎలా ఉందో మీరు చూశారు కదా. నేను కూడా ఒకప్పుడు దేవుని కొరకు నమ్మకంగా దేవుని పరిచర్య చేసినటువంటి వాడు. కొలిమిగుండ్ల, ఈ ఉష్ణాపురం గ్రామంలో, అలాగే రాచర్లలో, అలాగే అనంతపూర్, అలాగే హైదరాబాద్ అవతల ఖమ్మం, అనేక ప్రాంతాల్లో, వద్దిరాల, అనేక ప్రాంతాల్లో వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాను. నేను బాగున్నప్పుడే అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి వాడనైనా నేను చివరికి ఏమవుతూ వచ్చింది అని అంటే, మరి ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని మందిరాన్ని విడిచిపెట్టాను, ప్రార్థన విడిచిపెట్టాను, దేవుని వాక్యాన్ని చదవడం విడిచిపెట్టాను. పూర్తిగా లోకానికి, పాపానికి బానిస అయిపోతూ వచ్చాను. దేవుని కాపుదలను దూరం చేసుకున్నా. ఇప్పుడు దేమా ఇహలోకానికి స్నేహించి వెళ్ళిపోయాడు. దేమాకు దేవుని కాపుదల ఉంటుందా?
ఉంటుందా? ఇంతకాలం దేవుని పరిచర్య చేసినాడు, సాతాను రాజ్యానికి విరోధంగా పనిచేసినాడు. సాతాను కానీ వాడిని చూస్తూ ఊరికే ఉంటాడా? దేమాన్ని చూస్తూ ఊరికే ఉంటాడా? నాశనం చేసి ఉంటాడు. ఎస్, నా జీవితంలో నేను దేవుని కొరకు ఎంతో నమ్మకంగా పరిచర్య చేశాను. అసలు నేను నా జీవితంలో దేవుని పరిచర్య చేసేటప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసా? ప్రతిరోజు అర్ధరాత్రి లేచి ఇంకొక కొత్త దినం నా జీవితంలో వచ్చింది ప్రభా, నాకు కొత్త దినాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పి అర్ధరాత్రి ఆరాధన చేసి పడుకునేవాడిని. 12 తర్వాత ఆరాధన చేసి పడుకునేవాడిని. కొండకు, గార్ల దిన్నెలో కొండలు ఉన్నాయి కదా, కొండకు ఒంటరిగా వెళ్ళి ఒక్కడనే గంటలు గంటలు ఆరాధన చేసేవాడిని, ప్రార్థన చేసేవాడిని దేవుని సంఘం కొరకు. అలాంటి నా జీవితంలో జాబ్ వచ్చిన తర్వాత పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టి లోకానికి పాపానికి బానిసై, తాగుడుకు బానిసై, పాపానికి బానిసై జీవిస్తూ వచ్చాను. దేవుణ్ణి మర్చిపోతూ వచ్చాను. పాపం చేస్తూ ఉన్నప్పుడు, అరే డానియల్ బాగా పాపం చేస్తున్నారా, నేను కూడా నీ తోడుంటానంటాడా దేవుడు? దేవుని కాపుదల దూరం చేసుకున్నాను. దేవుని కాపుదల ఎప్పుడైతే దూరం అయిపోయిందో, శత్రువైన సాతాను గర్జించ సింహం వలె వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు మనల్ని నాశనం చేయడానికి. ఎందుకు? వాని యొక్క సైన్యాన్ని, వారి యొక్క రాజ్యాన్ని, మనము ఎంతో మందిని, వానితో పాటు నిత్య నరకాగ్నికి వెళ్ళే ఎంతో మందిని దేవుని వైపు తిప్పాం కదా. సువార్త ద్వారా, ప్రార్థన ద్వారా ఎంతో మందిని దేవుని వైపు తిప్పాం కదా. అలాంటిది వానికి మన పైన ఎంత కోపం ఉంటుంది? దేమా పరిచర్య చేసిన రోజుల్లో ఎంత కోపం ఉంటుంది వానికి. వాడు దేవుని యొక్క పిల్లల పైన భయంకరమైన కోపం కలిగి ఉంటాడు. నీకు నాకు ప్రతిరోజు కూడా వాడు దేవుని యొక్క కాపుదల నుంచి దూరం చేయాలని మనల్ని లోక సంబంధమైన ఆశలు చూపిస్తూ ఉంటాడు. ధనాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని చూపించి ఏం చేస్తూ ఉంటాడు? లోకంలోనికి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే నా జీవితంలో వాడు వేసిన అగ్ని బాణాలకు నా దగ్గర ప్రార్థన అనే డాలు లేదు, ప్రార్థన అనే కవచం లేదు, దేవుని కాపుదల లేదు. వాడు వేసే అగ్ని బాణాలకు నా జీవితంలో నేను బలైపోతూ వచ్చాను. నిజంగా ఈరోజు వింటున్న నా ప్రియమైన దేవుని సంగమా, నిజంగా ఒక్కసారి ఆలోచించండి. మనమైతే మరి ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా కూడా, ఇప్పుడు నాకు ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చింది, కరెంట్ షాక్ కొట్టి ట్రాన్స్ఫార్మర్ మీద చనిపోవాల్సింది నేను. ఆ దినాన చచ్చిపోయింటే ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేవాడిని. కానీ దేవుడు నన్ను కాపాడాడు, పశ్చాత్తాపడడానికి ఒక అవకాశం ఇచ్చాడు. మీకు అందరికీ ఒకవేళ దేవుని కాపుదల దూరం అయిపోయి ఇలాంటి పరిస్థితి వస్తే పశ్చాత్తాపడడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పగలమా? అలాగే వెళ్ళిపోతే ఒక సహోదరంట, చిన్న టాపిక్ చెప్తాను. ఒక సహోదరంట యవనస్తుల కొడుకకు దేవుని మందిరానికి వచ్చిందంట. ఆ రోజు ఆమెతో మాట్లాడంట దేవుడు, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు పాపం చేస్తున్నావు, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని మార్చుకొని దేవుడు గద్దించాడంట ఆమెని. గద్దించినప్పుడు ఆమె అనుకుందంట, దేవుడు నాతో మాట్లాడాడు, ఇక కొంచెం నాకు నా బాయ్ ఫ్రెండ్ లేదంటే నా ప్రేమికులతో కొంచెం ఆయనకు చెప్పేసి నా జీవితాన్ని నేను మార్చుకుంటానని చెప్పి ఆమె అప్పటికప్పుడు తీర్మానం చేసుకోకుండా బయటికి వెళ్ళిందంట. రోడ్డు పైన యాక్సిడెంట్ అయి చనిపోయిందంట. తీర్మానం చేసుకోకుండా చనిపోయిందంట. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తుంది? మన జీవితంలో తీర్మానం చేసుకోకపోతే, ఇప్పటికైనా మన జీవితంలో మనం చేస్తున్న పొరపాటులను బట్టి తీర్మానం చేసుకోకపోతే మనకు అవకాశం ఉంటుందో లేదో తెలియదు, చెప్పలేం. అవునా? ఈ క్షణం మనది, మరో క్షణం మనది కాదు. కాబట్టి దయచేసి ఆలోచించండి. నా జీవితంలో నేను ఆ రోజు కరెంట్ షాక్ కొట్టినప్పుడు డైరెక్ట్ 2 అంతస్తుల మీద ట్రాన్స్ఫర్ ఇవ్వన్నా, చచ్చిపోయాను. ఆ రోజు ఊపిరే లేదా, డాక్టర్ నాడి పట్టుకొని చూసి చచ్చిపోయినాడు, ఇప్పుడు ఇంటికి తీసుకుపోండి. గార్లదిన వాళ్ళందరూ డానియల్ గారు చచ్చిపోయినాడంట, శవాన్ని ఇంటికి తీసుకొచ్చినారంట అన్నారు. ఆ రోజు చనిపోయి ఉంటే ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేవాడిని. కానీ హాస్పిటల్లో డాక్టర్లు వెంటిలేటర్ పైన పెట్టి మరి సిపిఆర్ చేసినప్పుడు గుండెకు మరి మరలా హార్ట్ బీట్ ప్రారంభమైంది. దేవుడు పశ్చాత్తాపడడానికి ఒక అవకాశం ఇచ్చాడు. మరలా
మరి తలకు ఆపరేషన్ చేసేటప్పుడు కూడా డాక్టర్ ఏమన్నాడంటే, తలకి ఈ డ్రిల్ మిషన్తో హోల్స్ పెట్టి ఎముకంతా కర్రగా మాడిపోయింది. కరెంట్ షాక్ కొట్టడం వల్ల, ట్రాన్స్ఫార్మర్కి కరెంట్ షాక్ కొట్టడం, ట్రాన్స్ఫార్మర్ మీద పోయి పడడం వల్ల ఎముకంతా మాడిపోయింది. ఇక చచ్చబడిపోయింది ఎముకంతా. డ్రిల్ మిషన్తో హోల్స్ పెట్టి ఎముకంతా ఇరిచేసినారు. ఇరిచేసినప్పుడు డాక్టర్ ఆశ్చర్యపోయినాడు. ఫోటో తీసినాడు. నా మెదడుకు దాదాపు లీటర్న్నర చీమ పట్టింది నాకు. డాక్టర్ ఏమన్నాడంటే షాక్ అయ్యి, ఒరే ఏంద్ర ఇంత చీమ పట్టింది నీ మెదడుకు, నువ్వు పిచ్చోని కావాల్సింది, ఇంకా బాగా మాట్లాడతావు కదా అన్నాడు. ఏమన్నాడు? పిచ్చోని కావాల్సింది, బాగా మాట్లాడుతున్నావు కదరా అన్నాడు. కానీ ఆ రోజు పిచ్చోన్న అంటే కూడా పశ్చాత్తాపడడానికి అవకాశం ఉండేదా? లేదు కదా. ఆ రోజు చనిపోయి ఉంటే పశ్చాత్తాపడడానికి అవకాశం ఉండేది కాదు. పిచ్చోన్న అయినా కూడా పశ్చాత్తాపడడానికి జ్ఞానం ఉండేదా? దేవుడు నన్ను కాపాడాడని తెలుసుకోగలిగేవన్నా? అంత చీంబట్టినా, కరెంట్ షాక్ కొట్టి ట్రాన్స్ఫార్మర్ మీద పడినా, చచ్చిపోయినా కూడా, హార్ట్ బీట్ ఆగిపోయినా కూడా దేవుని యొక్క ప్రేమ పశ్చాత్తాపడడానికి నాకు ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం మీ జీవితంలో ఉంటుందా? ఒక్కసారి ఆలోచించి. పశ్చాత్తాపడ్డాను, తిరిగి సరి చేసుకున్నాను, తిరిగి దేవుని పరిచయం చేస్తున్నాను నేను. కానీ కోల్పోయిన జీవితాన్ని తిరిగి తెచ్చుకోగలనా? తలకాయ వగిలిపోయింది, బాగవుతుందా? తలకాయ వగిలిపోయింది, బాగవుతుందా? పాపం వలన కోల్పోయిన జీవితాన్ని తిరిగి తెచ్చుకోగలనా? పాపం యొక్క ప్రతిఫలం ఏంటి? నా జీవితంలో కోల్పోయిన శరీర భాగాలు. చేయిపోయింది, తిరిగి తెచ్చుకోగలనా? దావీదు పాపం ద్వారా ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. దావీదు బెత్సబాతో చేసిన పాపం విషయమై దావీదు ఏమనుకున్నాడు? ఎవరికి తెలియలేలే, నేను సైలెంట్గా చేసేసినాను అనుకున్నాడు. మనం కూడా అంతే, ఎవరికి తెలుసులే, సైలెంట్గా చేసేస్తా అనుకుంటాం. ఎవరు చూస్తుంటారు పైన? ఎవరు చూస్తుంటారమ్మా? దేవుడు చూస్తుంటాడు. ఆయన అన్నీ చూస్తుంటాడు. ఆయన లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. ఆయన కనుదృష్టికి దాచుకోకుండా మనము ఏమీ చేయలేం. చూసినాడు దావీదు చేసే పాపాన్ని. ఏం చేసినాడు? ఒరే బిడ్డ ఉండరా, నీ పని చెప్తా అని కొడుకుని చంపేశా. కొడుకే రాజ్యం కోసం దావీదును అడవుల పాలు చేశా. కొడుకే కూతుర్ని చేర్చా. లేదంటారా? ఎంత భయంకరమైన శిక్ష అనుభవించాడు దావీదు. మనం చేసిన పాపానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. మనము ఒక్కసారి పాపం చేస్తే, ఒకవేళ మనము దేవుని నమ్ముకోకముందు మనం చేసిన పాపానికి ప్రతిఫలం రాదు. ఎందుకంటే దేవుని నమ్ముకోకముందు మనం చేసే పాపానికి ప్రతిఫలం ఎక్కువగా ఉండదు. ఒకసారి ప్రభు చేత పశ్చాత్తాపడి మన పాపాలన్నీ క్షమించబడిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, ఇప్పుడు మనకు పాపం అంటే ఏంటో తెలుసు. మనకు పాపం అంటే ఏంటో తెలుసా? తిట్లు తిట్టడం పాపమే, మోసం చేయడం పాపమే, అబద్ధాలు ఆడడం పాపమే, వ్యభిచరించడం పాపమే. అవునా కాదా పెద్దయినా? పాపం అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు బుద్ధిపూర్వకంగా ఆ పాపాన్ని వదిలేసి వచ్చాం. ఇప్పుడు మరలా బుద్ధిపూర్వకంగా మనం పాపం చేస్తే బలి ఇంకనూ లేదు అని అంటాడు దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు. మనం చేసిన పాపానికి బలి ఇంకనూ లేదు. నా ప్రియమైన సహోదరి సోదరులు, పశ్చాత్తాపడితే పాప క్షమాపణ దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలం. ఇప్పుడు నేను పశ్చాత్తాపడ్డాను, తిరిగి సరిచేసుకొని దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాను. కానీ పాపము ద్వారా వచ్చిన ప్రతిఫలాన్ని మాత్రం పోగొట్టుకోలేకపోయాను. కాబట్టి దయచేసి నా ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించండి. దేవుని విషయంలో మీరు ఈ లోక సంబంధమైన పాపానికి ఏ విషయాల్లో బానిసలై బ్రతుకుతూ ఉన్నారో, ఇంకా దేవునికి ఎలాంటి విషయాల్లో సిలువ వేస్తూ ఉన్నారో, ఇంకా ఈ లోకంలో దేవుని నామ మహిమార్థమై కాకోకుండా దేవుని నామానికి అవమానం వచ్చే విధంగా ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారో మీ జీవితాల్లో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఆ యొక్క మరి దేవుని బల్లలో పాలు పంపులు పొందితేనే, లేకపోతే ఎలా ఉంటుంది తెలుసా? రండి ఒక్కసారి ఒక వచనం చదువుకొని బల్లలో ప్రవేశిద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇదందరికీ మీకు తెలిసిన విషయమే, ప్రతి వారం చదివే విషయమే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1
28, 29, 30 వచనాలు కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోనవలను, అలాగో చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఏం చేస్తున్నారంట? చాలా మంది నిద్రించుచున్నారు అని అంటే దేవుని యొక్క రక్త మాంసాల్లో మనం పాలు పంపులు పొందుతున్నాము అని అంటే ఎలా ఉండాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితంలో గత వారం అంతా మనం చేసిన ఎన్నో తప్పుల విషయమై ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రభు బల్లలో పాలు పంపులు పొందే వారంగా ఉండాలి. లేకపోతే మన జీవితంలో మనం కూడా నిద్రించే వారంగా, మనం కూడా నిద్రించడం అంటే ఏంటి? చాలామంది చనిపోతున్నారు. దేవుని యొక్క ఆయన కోపము చాలా భయంకరమైనది. ఆయన కోపం ఎలాంటిది? ఎంతో భయంకరమైనది. కాబట్టి దయచేసి ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మోకరించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పశ్చాత్తాపడండి. ఇంకా ఎంతకాలం ఈ లోకానికి పాపానికి బానిసలై బ్రతుకుతారు? ప్రభువుని అడగండి, పశ్చాత్తాపడండి ప్రభు సన్నిధిలో. ప్రభువా, నిజంగా నా జీవితంలో గెహాజీ వలె మీరు చేసిన ఎన్నో మేలులను చూసినా కూడా నేను ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నాను, నీ యందు నిరీక్షణ ఉంచలేకపోతూ ఉన్నాను. ఈ లోక సంబంధమైన ధనం విషయమై నేను ప్రభువా తప్పిపోతున్నాను, ఈ లోక సంబంధమైన పాపానికి దాసుడనై బతుకుతున్నాను అని చెప్పి పశ్చాత్తాపడండి. ఒప్పుకోండి ప్రభు సన్నిధిలో. నా ప్రియమైన దేవుని సంగమా, ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి. దేమా చూశారు కదా, ఇహలోకాన్ని స్నేహించి దేవుని యొక్క పరిచర్యలో సువార్తలో దైవ సేవకునిగా ఉండి కూడా లోకానికి పాపానికి బానిసై ఎలాగ తిరిగి లోకంలో కలిసిపోతూ వచ్చాడో మనం కూడా మన జీవితంలో ఈ లోకానికి పాపానికి బానిసై బ్రతుకుతూ ఉన్నామేమో, దేవుని ఇంకా సిలువ వేస్తూ ఉన్నామేమో, దేవునికి ఇంకా గాయం రేపుతూ ఉన్నామేమో. లోకంలో సమాజంలో మన జీవితం ద్వారా దేవుని యొక్క సంఘానికి దేవునికి మనము సిలువ వేసేకరంగా ఉన్నామేమో, దేవుని యొక్క గాయాన్ని రేపే వారంగా ఉన్నామేమో. పరీక్షించుకోండి ఒక్కసారి. నిజంగా ఆయన పాదాలు పట్టుకోండి. ఈ క్షణం మనది, మరో క్షణం మనది కాదు. ఒక సహోదరి గురించి మనం చూస్తూ వచ్చాం, ఆమె యాక్సిడెంట్ అయి చనిపోతూ వచ్చింది. నిజంగా దేవుని సంగమా, ఈ దినం మనకి దేవుడిచ్చాడు, పశ్చాత్తాపడండి. మరుక్షణం మనది ఉంటుందో లేదో తెలియదు. ఒక గంట మన జీవితంలో మనకు గడుస్తూ ఉంది అని అంటే చావుకు మరణానికి మనం దగ్గర అయిపోతూ ఉన్నాం. మరణం మన దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు న్యాయపీఠం మనం నిలబడినప్పుడు ఆయన ఎదుట తల ఎత్తుకొని నిలబడే వారంగా ఉన్నామా, లేకపోతే తలదించుకొని సిగ్మాల ముఖంతో నిత్య నరకాగ్నికి వెళ్ళే వారంగా ఉంటూ ఉన్నామా? దేవుని సంగమా, పరీక్షించుకోండి, మీ హృదయాలను కడుక్కోండి ప్రభు రక్తం చేత. నిజంగా నా జీవితంలో నేను కూడా దేవుని యొక్క కాపుదలను దూరం చేసుకొని ఎలాంటి పరిస్థితి తెచ్చుకున్నానో అలాంటి పరిస్థితి మీ జీవితాల్లో రాకూడదు అంటే పశ్చాత్తాపడండి. మీ యొక్క జీవితంలో ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారో మీ హృదయానికి తెలుసు. మీ హృదయంలో ప్రభు పాదాలు పట్టుకోండి, పశ్చాత్తాపడండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సజీవుడును సర్వకృపాని దేవు యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రభువా, నిజంగా నీ పిల్లలు ఎవరెవరైతే నా తండ్రి సాగిలపడి పశ్చాత్తాపడుతూ ఉన్నారో వారి యొక్క హృదయాల్లో, వారి యొక్క జీవితాల్లో వారు కలిగి ఉన్న ప్రతి కల్మషాన్ని మీరు తీసివేయండి అయ్యా. మీరు ముట్టండి నాయనా వారి యొక్క హృదయాలను, రాతి హృదయాలను సైతం మాంసపు హృదయాలుగా మీరు మార్చే దేవుడు. నిజంగా ఈ లోకంలో నా తండ్రి అయ్యా నీ నామ మహిమార్థమై కాకోకుండా అయ్యా నా తండ్రి నీ నామానికి అవమానం తీసుకొచ్చే వారంగా, అన్య జనుల మధ్య నీ నామానికి అవమానం తీసుకొచ్చే వారిగా మా ప్రవర్తన ఉంది నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని క్షమించండి, మీ శిలువ రక్తంతో కడిగి పవిత్రపరచండి అని చెప్పి ఎవరెవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారిపైన నీ శిలువ రక్త ప్రోక్షణ ఉంచండి నాయనా. ఇక మీదటైనా వారి యొక్క జీవితాల్లో
అయా నీ పైన నిరీక్షణ ఉంచి, నీ పైన నమ్మకం ఉంచి వారు ముందుకు కొనసాగిపోయేవారుగా, ఇహలోకాన్ని కాకోకుండా క్షణభంగురమైన అశాశ్వతమైన మరి పాపం వైపు కాకోకుండా, లోకం వైపు కాకోకుండా అయా నిత్య రాజ్యం వైపు వారి యొక్క జీవితాలు ఉండేవారిగా వారి యొక్క జీవితాలను మీరు సిద్ధపరుస్తురమ్మని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన స్థలములలో నివసించు సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వ సృష్టికి ఆధారభూతులైన దేవ, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మయంపరుస్తూ ఉన్నా అయా ఈ యొక్క పరిశుద్ధ దినాన నీ యొక్క సన్నిధిలో సియోను సంఘముగా చేరి మరి నా తండ్రి నీ యొక్క రక్త మాంసములలో పాలి భాగస్థులము కావడానికి మరి నా తండ్రి మీరు మాకు దయచేసిన గొప్ప మేలంతటిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మయంపరుస్తూ ఉన్నా. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అయా మీరు మాకు తోడుగా ఉండి మీరు మాతో సహవాసం చేసి మీరు మాతో ముచ్చటించి ఎన్నో విషయాలు మీరు మాకు తెలియజేస్తూ వచ్చిన మీ ప్రేమతటి బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా అయా. మరి నా తండ్రి పరిశుద్ధ సార్వత్రిక సంఘంతో కూడా చేరి మేము కూడా నీ పరిశుద్ధ దినాన నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే వారంగా, నీ సన్నిధిలో నీ రక్తమాంసములలో పాలి భాగస్థులు కావడానికి సజీవులు ఎక్కడో ఉంచి మీరు మాకు దయచేసిన గొప్ప మేలును బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ యొక్క శరీర రక్త మాంసాల్లో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క విశ్వాసి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. నా తండ్రి మరి ఈ యొక్క దేవుని మందిరంలో నుండి వారు బయటికి వెళ్ళిన తర్వాత బయట సమాజము వారిని చూసినప్పుడు క్రీస్తు వారికి కనబడే విధంగా వారి యొక్క జీవితాల్లో మీరు మార్చండి నాయన. నా తండ్రి నీ నామ మహిమార్థమై వారి యొక్క జీవితాలు యేసు క్రీస్తు నామంలో ఉంచబడును గాక. యేసు క్రీస్తు నామంలో వారిని ఆ విధంగా మీరు వారి యొక్క హృదయాలను మీరు మార్చండి నాయన. వారి యొక్క జీవితాలను మీరు మార్చండి నాయన. వారి యొక్క జీవితమే ఈ యొక్క సమాజానికి ఒక సాక్షార్థంగా మీరు మార్చండి నాయన. నా తండ్రి నీవే నీ మహిమ కొరకు సియోను సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి ఎవరెవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారో, ఎవరెవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరెవరైతే వివాహాలు కాక ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరెవరైతే ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరెవరైతే గర్భఫలం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరెవరైతే ఆయా హృదయంలో కుటుంబంలో నెమ్మది లేక శాంతి సమాధానం లేక ఇబ్బంది పడుతూ నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకొని గోజారుతూ ఉన్నారు ప్రభువా, ఆ నీ పిల్లల హృదయాలను వారి యొక్క అక్కరను ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడా నా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నేను నిన్ను నీ కుటుంబాన్ని ఎదుర్కొనుచున్నానన్న వాగ్దానం వారి కుటుంబాల్లో మీరు నెరవేర్చండి అయా. సంఘం అంటే అయా వారి యొక్క జీవితాలను సంఘానికి దేవునికి అయా సాక్షార్థమై మీరు ఉంచండి నాయన. నా తండ్రి వారి యొక్క జీవితాలను ఆ విధంగా ఉంచుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ నిజంగా దైవదాసుడు మరి జాస్వంకులు గారి కొరకు అలాగే ఆంటీ ఆశీర్వాదమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను నా తండ్రి. అలాగే కుమారుని కొరకు పిల్లలు మరి నా తండ్రి వారి యొక్క జీవితాల్లో మీరు దాచి ఉంచిన మేలును మీరు సమకూర్చండి నాయనా. నీ దైవదాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి. మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. లూకాసు వార్త 14:4 ప్రకారం, యెషయా 58:9 ప్రకారం స్వస్థత నీకు శీఘ్రముగా లభించునన్న వాగ్దానం నెరవేర్చండి. చేరదీసి ఆదరించి స్వస్థపరచువాడని నేనే అన్నావు ప్రభు. ఆ వాగ్దానం నీ దాసుని పక్షాన నెరవేర్చు, కుటుంబ సభ్యుల పక్షాన నెరవేర్చు, సంఘ సభ్యుల పక్షాన నెరవేర్చు. మీరు చేరదీయండి, మీరు ఆదరించండి నాయనా. నా తండ్రి ఈ లోకంలో సంఘ విశ్వాసులందరికీ ఎవరూ లేరు. అందరూ తృణీకరించే వాళ్ళే, అందరూ అసహించుకునేవారే, అందరూ వెలివేసేవారే. కానీ నువ్వు మాత్రం అగాపే ప్రేమతో అయా నిస్వార్థమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణమిచ్చిన దేవుడవు ప్రభువా. మీకు వందన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సియోను సంఘాన్ని మీ పాదాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చివరిగా చేర్చబడిన కొత్త పాటలు, పాట సంఖ్య 6.
ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము వెంబడించిన సైతానుడు సంహరింప చూసిన. శత్రు సమూహం నన్ను చుట్టిన సైతానుడు సంహరింప చూసిన. నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు. వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు. మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. చాలు, కూర్చోండి. చివరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వోన్నతమైన స్థలములలో నివసించు సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవా, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరుస్తూ ఉన్నా నా తండ్రి. ఉదయకాలం నుంచి ఇంతవరకు అయా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ శ్రేష్టమైన ప్రశస్తమైన మాటలను బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నా తండ్రి అయా ఈ క్షణం మరి నా తండ్రి నిజంగా అయా నీ ఈవులు ఎవరైతే హృదయపూర్వకంగా అర్పించారో వారందరినీ అర్పించిన ప్రతి ఒక్కరికి మరి నా తండ్రి 30 60 100 వారికి వారిచ్చిన ఈవులకు ప్రతిఫలం మీరు దయచేయండి నాయన. జ్ఞాపకం చేసుకోండి అయా నీ సంఘము మరి నా తండ్రి అయా ఈ వారమంతా కూడా మీరు వారితో మాట్లాడిన మాటల విషయమై ఈ లోకానికి పాపానికి బానిసలు కాకోకుండా అపోస్తులుడైన పౌలు వలె ఈ లోకాన్ని పాపాన్ని పెంటగా ఎంచుకొని సమాజంలో నీ నామ మహిమార్థమై జీవించే వారిగా మరి దేవుని సంఘమైన మరి నీ పిల్లలు బయటికి వెళ్తూ ఉండగా సమాజంలో వారికి ఆ విధమైన కాపుదల మీరు దయచేయండి నాయన. కృప చూపించండి, దయ చూపించండి. నీ వాత్సల్యతను కోరుకుంటూ ఉన్నాను అయా.
మరి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయనా. మరి నా తండ్రి వారు ఎలాంటి అక్కర కలిగినా కూడా, ఎలాంటి ఆశతో మరి నా తండ్రి నీ సంఘానికి, నీ సన్నిధికి నీ పిల్లలు వచ్చారో వారి యొక్క ఆశను మీరు తృప్తిపరిచి, వారి యొక్క హృదయాలను సంతృప్తిపరిచి మీరు వెళ్ళేవారిగా వారిని సిద్ధపరచండి నాయన. జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి, దయ చూపించండి. వాత్సల్యత కలిగిన కరుణా సంపన్నుడైన దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నా. నిజంగా నా తండ్రి నీవే నీ మహిమ కొరకు జ్ఞాపకం చేసుకోండి. చివరి దినాల్లో ఉన్న, రాకడ దినాల్లో ఉన్న మా యొక్క జీవితాల్లో మాకు కలిగిన విశ్వాసాన్ని మేము గట్టిగా పట్టుకొని అంతం వరకు నమ్మకంగా, కిరీటం పొందుకునేంత వరకు నమ్మకంగా, విశ్వాసంగా కొనసాగే వారిగా మీరు మా జీవితాలను సిద్ధపరచండి నాయన. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నా తండ్రి అయా మరి శత్రువైన సాతాను మరి వేయబడిన పంటలో గురుగులు విత్తుతున్నాడు నాయనా. నా తండ్రి ఆ గురుగుల వలన మా జీవితాలు పాడైపోకోకుండా సంఘాన్ని మీరు కాపుదలతో కట్టండి నాయనా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి, వారి యొక్క అక్కరను, వారి యొక్క ఆశను మీరు తీర్చండి నాయన. తండ్రి జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులు బయలుదేరి వారి ఇంటికి వెళ్తూ ఉండగా అయా సంతోష హృదయంతో దేవుని సన్నిధిని సంతోష హృదయంతో బయలుదేరి వెళ్ళడానికి సహాయం చేయమని కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ సంఘాన్ని నీ హస్తాల్లో ఉంచుతూ అయా వచ్చే వారమంతా మీరు కాపుదలలో ఉంచుతూ రమ్మని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన వారికి, ఏదో ఒక పనిని బట్టి రాలేని వారికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. కఠిన దుఃఖ బాధలైన జీవితలే మారిన అవకాశం చేజారిన కన్నీలే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తలవంచితే, తన చిత్తమునకు తలవంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.